హాయ్ అండి, నమస్తే. నేను మీ రోజా సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ వంట. ఈ రోజు నేను అలసందలతో వడియాలు చేయబోతున్నానండి. సమ్మర్లో అందరూ వడియాలు పెడతారండి. ఈ వడియాల్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. బియ్యం వడియాలు, సగ్బియ్యం వడియాలు, మినప్పప్పు వడియాలు, గుమ్మడికాయ వడియాలు అని చాలా వెరైటీస్ ఉన్నాయి. వీటిలోనే అలసంద వడియాలు కూడా ఒక వెరైటీ. చాలా బాగుంటాయి. పిల్లలైతే డైరెక్ట్గా తినేస్తారు, అంత బాగుంటాయండి. ఈ అలసంద వడియాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అత్తమ్మ వంటని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫస్ట్ అలసందలు తీసుకోవాలండి. ఇవి ఇలా బద్ద చేసుకోవాలి. తిరగల్లో వేసుకొని విసురుకుంటే ఇలా బద్దలాగా వస్తాయి. లేని వాళ్ళు రోట్లో కూడా దంచుకోవచ్చు ఇలా బద్దలాగా. ఈ అలసంద పప్పుని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి. ఓవర్ నైట్ నానబెట్టుకున్న తర్వాత 3 సార్లు కడుక్కోవాలి. అలా 3 సార్లు కడుక్కుంటే దీని మీద ఉన్న పొట్టంతా పోతుంది, అప్పుడు నీట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని గ్రైండర్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని గ్రైండర్లో వేసుకొని మన గారెల పిండిలాగా రుబ్బుకోవాలండి. పచ్చిమిర్చి 5, అల్లం ముక్కలు, సాల్ట్, ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇవి మొత్తము మనం పిండి గ్రైండర్లో వేస్తాం కదా, వాటిలోనే వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు మాత్రం లాస్ట్లో వేసుకోవాలి. పిండిని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. నేను ఆనియన్స్ వేసాను దీంట్లో. ఈ ఆనియన్స్ అనేది ఆప్షనల్ అండి. నేను తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి ఆనియన్స్ వేసుకున్నాను. ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మాత్రం ఎక్కువ రోజులు నిలవ ఉండాలి అనుకుంటే ఆనియన్స్ వేసుకొని అవసరం లేదు. ఇప్పుడు వడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఇలా ఒక కవర్ మీద చిన్నగా పెట్టుకోవాలండి వడియాలు. మినప వడియాలు ఎలా పెట్టుకుంటామో అట్లాగే అలసంద వడియాలు కూడా పెట్టుకోవాలి. వడియాలు 2 రోజుల పాటు ఇలా ఎండబెట్టుకోవాలండి. ఇలా వస్తాయి చూసారా ఎలా ఎంత బాగా వచ్చినాయో. మీరు పిండి గ్రైండ్ చేసుకునేటప్పుడు అస్సలు వాటర్ వేయకుండా వేసుకుంటేనే ఇలా వస్తాయి గట్టిగా. ఏమన్నా కొద్దిగా వాటర్ వేసుకున్నా వడియాలు ఎండిన తర్వాత పొడి అయిపోతాయండి. అందుకే గ్రైండ్ చేసుకునేటప్పుడు అసలు వాటర్ వేసుకోకూడదు. మీకేమన్నా కొద్దిగా పిండి లూజ్గా కావాలి అనుకుంటే సాల్ట్ వేసుకోండి, అప్పుడు పిండి కొంచెం లూజ్ వస్తుంది. ఇప్పుడు నేను వడియాలని ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ని మీడియం ఫ్లేమ్లోనే హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ అలసంద వడియాలని వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి గోల్డ్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలండి, తొందరగానే ఫ్రై అవుతాయి. ఇలా మనకు కావాల్సినన్ని ఫ్రై చేసుకోవచ్చు. వీటి టేస్ట్ మనం వడలు ఉంటాయి కదండి, మినప వడల టేస్ట్ ఉంటుంది, అంత బాగుంటాయి. అందులో నేను వీటిలో ఆనియన్స్ కూడా వేసాను కాబట్టి ఇంకా టేస్ట్గా ఉంటాయి. చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయండి ఇవి. అయితే మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని ఫ్రై చేసుకున్న తర్వాత నేను సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటున్నాను. రెడీ అయిపోయినాయండి అలసంద వడియాలు. ఇవి మీరు ఇంట్లో సాంబారు, రసం, పప్పు ఇట్లాంటి ఐటమ్స్ చేసుకున్నప్పుడు ఇవి నంచుకొని తింటే చాలా బాగుంటాయి. పిల్లలు అయితే వీటిని డైరెక్ట్గానే తింటారు, అంత ఇష్టపడతారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఇంకా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అత్తమ్మ వంటను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.